ఎవరు? మేకగూడ ఏంటి ఏం ప్రాబ్లం దేనికోసం వచ్చినావు? భూమి కొరకి భూమి ఇచ్చిన్నారు 80ల ఇచ్చేసి మళ్ళీ గుంజుకున్నారు. ఓకే. గుంజుకొని కోట్ల కేసు నడిచింది అంతా నడిచింది. వాళ్ళు ఏం చేసిన అంతా వాళ్ళు ధర్నా పార్టీ వెళ్ళింది కదా, దాని ఫైదా చేసి వాళ్ళు నా పేరు మీద చేసుకున్నారు. మా మా అన్న కబ్జా చేసి అన్న చచ్చిపోయినాడు శంషుద్దీన్ భిక్కుమియా. ఇప్పుడు బామియా ఉన్నాడు. వాళ్ళు కొడుకులు భిక్కుమియా కొడుకులు ఇద్దరు చేసి మోసాలు చేసి భూమి అంతా తీసుకొని నీది ఏం లేదు రా అని వెళ్ళగొట్టినారు. కోట్ల పోతే కూడా వాళ్ళే గెలుస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర అది ఉన్నది, ఊళ్ళో ఉన్నారు కదా వాళ్ళు. ఊరు ఉన్న కాజే ఇప్పుడు నాకైతే ఎవరు లేరు. అంటే మా చిన్న పిల్లలంతా సాయం చేస్తున్నారు, మా తమ్ముళ్ళు గిమ్ముళ్ళు. కానీ ఏమంటే వాళ్ళు అడగనికి పోతే, అరే మీరు పోనీ ఇన్ని సంవత్సరాలు తిన్నారు కదా, మీరు కొంచెం ఇప్పుడన్నా దయచేయండి. ముందు పంచనామా అయితే కూడా పంచనామా చేసినారు, రాసిచ్చినారు 2000లో 2000 రాసిచ్చినారు. మళ్ళీ తర్వాత ఏమో కేసు వేసినారు. లేడు ఎవడు చచ్చిపోయినాడు మహబూబు అంటే నా పాత ఆర్వారు కొత్త ఆర్వారు అన్నీ ఉన్నాయి. కొత్త ఆర్వారు కూడా ఉన్నాయి, పాత ఆర్వారు కూడా ఉన్నాయి. దాని కొరకు పైసలు ఖర్చు చేసి కోట్ల మోసం చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మోసం చేసి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళ నాకు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్నారా? తీసుకున్నారు. ఏమన్నారు ఇక్కడ వీళ్ళ ఆఫీసర్స్? ఆఫీస్లో ఏమన్నారంటే 3 నెలల తర్వాత అక్కడికి పోతుంది అన్నారు కలెక్టర్ ఆఫీస్. మళ్ళీ మీరు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాము. వాళ్ళు ఇస్తే కూడా ఏం లాభం, వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు 23 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. 2000లో ఇచ్చినారు, 2000 ఇచ్చేసి ఈ పిల్లగాడు చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చేసి మళ్ళీ ఏం చేసినారంటే అన్నం గిన్నెలా వేసి అన్నం తిను అని మళ్ళీ గుంజుకున్నారు. మళ్ళీ ఎక్కడ పోవాలా? మేము కూడా కొట్టుకుపోయినాం. కొట్టుకుపోతే వాళ్ళు ఇట్లు అటు అడలే ఆయన చచ్చిపోయినాడు. మేము ఆయన జానియా కొడుకు అసలే గాడు. ఈయన ఏమని మోసం చేసి అన్నీ వాళ్ళ పేరు మీద తీసుకొని పిల్లల పేరు మీద తీసుకొని ఈ ధర్నా వెళ్ళింది చూడు, దాని కొరకే పట్టి చేసుకున్న వాళ్ళు. అందుకొరకే మేము చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర వచ్చాను, రెవెన్యూ సార్ దగ్గర వచ్చాను న్యాయం కొరకి. ఏమైనా న్యాయం జరుగుతుంది నిన్న. ఇప్పుడు కూడా కోర్టు నడుస్తున్నది. పోయినాం, అప్పీల్కి పోయినాం. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు. నేను చచ్చిపోతే కొడుకున్నాడు. ఏమన్నారు అప్లికేషన్ ఇస్తే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏమన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మీ ప్రాబ్లం? మేము తిమ్మాపూర్ నుంచి వచ్చాం సార్. పాపకు ఫస్ట్ జ్వరం రావడం తగ్గడం అనేది జరిగింది సార్ 15 డేస్. తర్వాత మెరుగైన వైద్యం గురించి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు సార్. రెయిన్బో హాస్పిటల్ కానీ యశోదకి కానీ. మా దగ్గర స్తోమత లేక ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా జ్వరం రావడం తగ్గడం జరుగుతుంటే మేడమ్స్ ఏమన్నారంటే 1 మంత్ ట్రీట్మెంట్ చూశారు సార్. ఈ పాపకి ఇది అరుదైన వ్యాధి, 1 కోటి మందిలో ఒకరికి వచ్చి వ్యాధి, సోజియా విత్ మాస్క్ అని చెప్పారు సార్. దీనికి ఏంటంటే 20 నుంచి 30 lakhs అవుతుందని చెప్పారనమాట. అయితే ఇది ఏమవుతుందంటే మమ్మల్ని స్పందించలేదు సార్ ఎవరు. ఇంతకుముందు ప్రజా దర్బార్లో కూడా ఇచ్చినా కూడా రెస్పాన్స్ రాలేదు. పాప ఏంటంటే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నారు సార్. పాప మీరు హెల్పింగ్ చేయాలని కోరుతున్నాం సార్, ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలని కోరుతున్నాం అనమాట. 30 lakhs దాకా అవుతుందని చెప్తున్నారు సార్. పెద్ద ఆరోగ్యశ్రీ లేదు సార్, మాది ఆరోగ్యశ్రీ లేదు సార్, ఏం లేదు సార్. మాకు ఉన్న కాడికి 5 lakhs ఆల్రెడీ బయటకు ఖర్చు పెట్టేసాం. ఇప్పుడు ₹1 లేదు. పరిస్థితి అంతా రోడ్డు మీద ఉన్నది. ఈఎస్ఐలో ఏంటంటే ట్రీట్మెంట్ జరగట్లేదు సార్. మెరుగైన వైద్యం గురించి చేపిస్తారని కోరుతున్నాం సార్. అసలు ఇదిగోండి సార్, పాప 5 months క్రితం ఉన్న ఫోటో ఇది. ఇప్పుడు ఇలాగ అయిపోయింది సార్. ఇదిగోండి ఫోటో, పాప ఫోటో ఇది సార్. ఇప్పుడున్న పరిస్థితి పాపది ఇదన్నమాట. ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు సార్. మహేష్ బాబు కానీ ఇది అంటారు కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు ఎవరు. అది సార్ సీఎం గారు కలుస్తారని కోరుతున్నాం సార్ మెరుగైన వైద్యం గురించి. అందరూ అంటున్నారు సీఎం గారిని కలండి అంటున్నారు కానీ మీ మీడియా ద్వారా కానీ కలుస్తారని ఇంకా మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని ట్రీట్మెంట్ చేయించాలని కోరుతున్నాం సార్. అది పాప ఏంటంటే డాక్టర్స్ చెప్తున్నారు రోజుకి లేట్ అయిపోతుంది. 5 months అవుతుంది ఇప్పటికి. పాప ఏంటంటే చివరి స్థానాల్లో ఉందన్నమాట. ట్రీట్మెంట్ చేస్తే నయం అవుతుందని చెప్తున్నారు కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. దయచేసి అందరికీ జోడిస్తున్నాం సార్, చేతులు దండం పెట్టి పాపని రక్షించాలని కోరుతున్నాం సార్. పాప ఏజ్ వచ్చేసి 4 years సార్. ఎందుకంటే మా మిస్సెస్ 5 months నుంచి హాస్పిటల్లో ఉంది. తిండి తిప్పలేవు, అంటే ఏ టైంలో ఏమవుతుందని తెలియదు. పాపకు ఒక వ్యాధి అని కాదు, అన్ని రెస్పాన్స్ అయిపోతున్నాయి బాడీకి. దయచేసి అదే అందరికీ జోడిస్తున్నా సార్, ఎవరైనా చూసి స్పందిస్తారని కోరుతున్నాం సార్. నా పేరు శివరామ శాస్త్రి, రామావజ్జిల భద్రాచలం సార్. నాది భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తపేట కాలనీ అని. అక్కడ నాకు 3 portionల బంగ్లా పెంకుటిల్లు అనమాట. 1988లో కట్టుకున్నాను నేను. అది నా కష్టార్జితంతో కట్టుకున్నాను నేను.
ఏదో చిన్న రిటైర్ ఉద్యోగిని అనమాట నేను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంగన్వాడీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యా నేను. నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 అబ్బాయిలు. పాప 34 సంవత్సరాలు, నడక మాట రాని, ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. తర్వాత 2 మగపిల్లలు ఉన్నారనమాట. మా నాన్నగారి 2వ భార్య రాజ్యలక్ష్మి, మా భర్త చనిపోతే 2 చేసుకుంది మా నాన్న. నా ఇంటిని ఆ 2వ భార్య రాజ్యలక్ష్మి, మా చిన్న తమ్ముడు మా ఊళ్ళయ్య అని 2 ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. మా భూములు అమ్మిన దగ్గర 30-40 కోట్ల ఆస్తి ఉందన్నమాట వాళ్ళ దగ్గర. దాంతో ఆ ధైర్యంతో నా ఇల్లును కూలగొట్టేసేసి 2014లో కూలగొట్టారు. కూలగొడితే అప్పుడు నేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కానీ కంప్లైంట్ ఇచ్చా. ఆయన డివిజనల్ పంచాయతీ ఆఫీస్ ఆశాలత అని చెప్పి ఆమెను ఎంక్వైరీ పంపించారనమాట. ఆమె ఇల్లు అక్రమ అంతస్తులు కడుతుంటే ఆపేసింది. ఆపేసిన అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందనమాట. ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారు, అప్పుడు వనమా వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు కొత్తగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో చేరారు అనమాట. వాళ్ళ మద్దతు తీసుకుని వాళ్ళు ఇచ్చే ఆర్థిక లాభాలు పొంది నా ఇల్లుని ఆపేసిన ఇల్లుని మళ్ళీ కొనసాగించి అద్దె వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు అట్లా అన్యాయం చేస్తున్నారని నేను మొబైల్ కోర్టులోను, జిల్లా కోర్టులోను కేసు వేసాను అనమాట. ఆ కేసు నడుస్తుందన్నమాట. ఆ కేసు నడుస్తుంటే భద్రాచలంలోను, కొత్తగూడెం జిల్లా కోర్టులోను నడుస్తుంటే ఆ రాజీవ్ గాంధీ గారు నా ఇల్లు పంచాయతీలో మార్చడానికి ప్రయత్నం చేసినా కలెక్టర్ గారు ఒప్పుకోలే, మార్చనివ్వలే. పంచాయతీ ఈవో గారు కూడా ఒప్పుకోలేదని మార్చడానికి. శివరామ శాస్త్రి పేరుతోనే ఉంది అని చెప్పారు. దానికి నన్ను ఇబ్బంది పడుతుంటే 2000 ఈ మధ్య రీసెంట్గా జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు వచ్చారనమాట. అక్కడ కొత్తగూడెం కలెక్టర్గా వచ్చి ఆయన ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టారు, రాజమల్లి గారు అని. ఆయన రాజమల్లి గారు ఎంక్వైరీ కరెక్ట్గా అది నాదే అని చెప్పి అనుకూలంగా తీర్పి ఆయనకి ఇచ్చారు, ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన దానికి నాకు అనుకూలంగా మన జూలై 7వ తారీఖున నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారన్నమాట కోర్టు హాల్లో. ఆ జడ్జిమెంట్ కాపీని నాకు రాకుండా ఆయన నా కాలయాపన చేసే సిబ్బంది అనమాట, సూపరింటెండెంట్ ప్రసాదు, పురుషోత్తమ్ అని, రవి అని 3 సిబ్బంది అనమాట. వాళ్ళకి కూడా టీఆర్ఎస్ పువ్వాడ అజయ్ కుమార్ గారిది, వనమా వెంకటేశ్వరరావు గారి మద్దతు చూసుకుని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉందన్నమాట. నాకు ఆర్డర్ అనుదీప్ గారు ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయేదాకా కాలయాపన చేసి ఆర్డర్ రాకుండా ఆపేశారు. ఈ లోపల నేను ఒక కాలయాపన చేసేసరికి వారి స్థానంలోకి ప్రియాంక అలా గారు జాయిన్ అయ్యి వారిని కలిశాను నేను, నాకు న్యాయం చేయమని దర్బార్లు. వారు కూడా వారికి లొంగిపోయారనమాట. మా వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక లబ్ధికి లొంగిపోయి నేను ఇప్పుడు న్యాయం చేయలేని కాలయాపన చేసి కేసును దూరంగా బారేస్తుంది. మళ్ళీ కేసును అయిపోయిన కేసును నడుపుతుంది అనమాట. అట్లా అన్యాయం చేస్తుందని ఇక్కడికి వచ్చాను నేను. మన కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, నాకు న్యాయం చేస్తారని ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో వస్తే అక్కడ దరఖాస్తు ఇచ్చానమాట. అక్కడ వారి నియమించిన సిబ్బంది కాంతారావు గారని నా దరఖాస్తు తీసుకున్నారు. మీరు ఆదుర్దత పడకండి, మీకు న్యాయం జరుగుతుంది. అదేంటి సార్ మరి ఇంకా వారు ఆ కలెక్టర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకోవట్లేదు, ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారే, వనమా వెంకటేశ్వరరావు గారే అధికారంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, నాకు ఆర్డర్ రాకుండా అడ్డుపడుతున్నారు సార్, ఐఏఎస్ ఆఫీసులో నాకు న్యాయం చేయట్లేదు సార్ అంటే, ఏం కాదు రేవంత్ రెడ్డి గారు మంచివారు, మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి హామీ ఇచ్చారనమాట. మీకు ఇవాళ సాయంత్రం లోపో లేకపోతే ఎల్లుండి లోపో నీకు మెసేజ్ వస్తుంది. మేము కూడా ఆ కలెక్టర్ గారికి మేము తీవ్రంగా పంపిస్తాము, మేము ముఖ్యమంత్రి గారి ఆర్డర్ని, మీకు న్యాయం జరుగుతుంది, భయపడకండి, మీకు మీ అమ్మాయి మీ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. అది మీకు తమరికి తెలియజేసుకుంటున్నాను నేను. అంటే నేను భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నిరుద్యోగుల కోసం కొట్లాడడానికి వచ్చినా, వాళ్ళ యొక్క సమస్యలు అడగడానికి వచ్చినా, 20 సంవత్సరాలు దాటినా ప్రతి భారతీయ పౌరుడు పౌరసత్వం కలిగిన భారతీయ పౌరులందరి తరపున కొట్లాడడానికి అడగడానికి వచ్చిన ఈ ప్రజావాణి ద్వారా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తలేరని, రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అయితే మన రాజ్యాంగంలో ఉన్న సోషలిస్ట్ ఎకనామీ అనేది ఇంప్లిమెంట్ కావాలి. సోషలిస్ట్ ఎకనామీ అంటే అదేదో కమ్యూనిస్టు దేశాలు, అదే సోవియట్ రష్యా లాగా భూమి ఒక ప్రైవేటు లేదా ఫ్యాక్టరీ లేదా ప్రైవేట్ ఉండదు. మన భారతదేశ రాజ్యాంగం రాసింది 2 ప్రభుత్వ పరంగా ఉండాలి. ప్రభుత్వమే పెద్దన్న పాత్రలాగా అన్ని రకాల అంటే పనులు వాళ్ళే చేపియాలి, పరిశ్రమలు వాళ్ళే పెట్టాలి. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళందరినీ సీఈఓలుగా పెట్టి ఈ అందరినీ పరిశ్రమల ద్వారా భూమిని అందరినీ జాతీయం చేసి అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని భారతదేశంలో ఉన్న 145 కోట్లే కాదు 7,750 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఉన్నదని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇంప్లిమెంట్ కావాలంటున్నా. నిరుద్యోగం అనేది ఉండొద్దు. 20 సంవత్సరాలు దాటినోనికి 18 సంవత్సరాలు దాటినోనికి ఓటెక్ ఎట్లా ఉన్నదో అందరికీ ఉద్యోగం ఇవ్వాలి, అందరికీ బాధ్యత ఉంటుంది. కాళ్ళు చేతులు మంచిగా ఉన్న అందరికీ ఏదో ఒక పనిలో ఉపయోగించుకోవాలి. ఏమంటారు యువత ఎక్కువ ఉందని మన ప్రధానమంత్రి అంటారు. యువతని వాడుకోమంటున్నా, అందరికీ సమాన ఉద్యోగం
సమానమైన వేతనం, అన్ని రకాల ఈ జీవోలన్నీ పిచ్చి పిచ్చి జీవోలను తీసేయాలంటున్నా. అందరికీ 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి చదువుకుంటాను వాళ్ళకి చదువు ఇవ్వండి, చదువు లేదు మేము వద్దు అనుకున్న వాళ్ళందరికీ ఈవెన్ జర్నలిజంలో గిట్లా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని, ప్రజలందరూ హాయిగా ఉండాలని, ఇది ఆనంద శాఖ అంటే ఇదే నేను కోరుతున్నా. ఇది భూటాన్లో ఉన్నది, మన ప్రపంచం మొత్తంలో మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని, దానికి ముఖ్యంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయమని ప్రకృతి ప్రేమికుడైన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా.